నమస్తే, నేను సూర్యప్రకాష్. న్యూస్ వాచ్ స్వాగతం. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. దేశం కోసం పనిచేద్దాం. 125 కోట్ల మంది చేయి కలిపితే మనకు తిరుగులేదు. కుల మత ప్రాంతీయ తత్వాలకు పాతరేద్దాం. దేశ ప్రజలకు ప్రధాని పిలుపు. అదేవిధంగా యువతకు కొలువల జాతర, త్వరలో 50,000 ఉద్యోగాల భర్తీ, సదుద్దేశంతోనే సర్వే, మరమగ్గాల కార్మికుల రుణమాఫీ, ఆటోలు ట్రాలీలకు పన్ను మినహాయింపు, హైదరాబాద్ పేరు ప్రతిష్టలు పెంచుతాం. స్వాతంత్ర దినోత్సవంలో సీఎం కేసీఆర్ ఉద్ఘాటన. అదేవిధంగా 5 లక్షల ఐటీ ఉద్యోగాలు, సిలికాన్ కారిడార్, డిజిటల్ రాష్ట్రంగా ఏపీ, కరువు రహిత ప్రాంతంగా రాయలసీమ, సమస్యలపై చర్చలకు ఆహ్వానం, స్వాతంత్ర వేడుకల్లో చంద్రబాబు ఉద్ఘాటన. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి చూసినట్టయితే, జెండా సాక్షిగా చెప్తున్నా జాతిని నిర్మిస్తా, ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుడిని, మత హింసను మనం స్వచ్ఛందంగా నిషేధిద్దాం. ఎర్రకోట వేదికగా నరేంద్ర మోడీ పిలుపు. అదేవిధంగా గోల్కొండంతా అండ, 15 ఆగస్టు వేదికపై ఫలించిన దళిత భూమి కళ, 48 మంది మహిళలకు పట్టాలు అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. తొలి రోజే 1650 ఎకరాల అప్పగింత. కోటపై త్రివర్ణ పతాక ఆవిష్కరణ, ఘనంగా 68వ స్వాతంత్ర దినోత్సవం. త్వరలో 50,000 కొలువులు, దసరా నుంచి మరిన్ని పథకాలు, గిరిజనులు ముస్లింలకు రిజర్వేషన్లపై కమిటీలు, కేసీఆర్ సందేశం. అదేవిధంగా 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, ప్రతి జిల్లాను హైదరాబాద్ చేస్తా, ఐటీ హబ్లుగా ప్రధాన నగరాలు, ప్రతి ఏటా ఒక్కో ప్రాంతంలో స్వాతంత్ర వేడుకలు, పారిశ్రామిక హబ్గా రాయలసీమ, 3 మెగా సిటీలు, 12 స్మార్ట్ సిటీలు, ప్రపంచం అబ్బురపడే రాజధాని నిర్మించుకుందాం. కర్నూలులో ఘనంగా 68వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇక మేమిద్దరం మాట్లాడుకుంటాం, 2 తెలుగు ముఖ్యమంత్రుల అంగీకారం, ఫలించిన గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వం, ఎట్ హోమ్ తర్వాత ఇరువురితో భేటీ, పెద్ద మనుషుల హితవు చెప్పిన నరసింహన్. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక సాక్షి చూసినట్టయితే, మీ ప్రధాన సేవకుణ్ణి, ఎర్రకోట నుంచి ప్రధాన మోడీ ప్రకటన, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తాం, సరికొత్త వ్యవస్థను నెలకొల్పుతాం, పేదలకు జన యోజన పథకంతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తాం, యువత నైపుణ్యాల కోసం స్కిల్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం, స్వచ్ఛ భారత్తో బడుల్లో బాలికలకు వేరువేరు మరుగుదొడ్లు నిర్మిస్తాం, మేడ్ ఇన్ ఇండియాను నాణ్యత మారుపేరుగా నిలపాలి. ఇవి ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలను ప్రధానంగా సాక్షి దినపత్రికలు చూడవచ్చు. అదేవిధంగా పేదరిక నిర్మూలనే లక్ష్యం, 15 ఆగస్టు వేడుకల్లో ఏపీ సీఎం బాబు, ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాం, మెగా సిటీలుగా విశాఖ, తిరుపతి, విజయవాడ, జిల్లాకు ఒకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలు. అదేవిధంగా స్కూళ్లలో పనివేళ్ల పెంపు. ఇక మస్తుగా ముచ్చట్లు, గవర్నర్ ఎట్ హోమ్ ఆసక్తికర సన్నివేశం, మరోసారి చేతులు కలిపిన సీఎంలు కేసీఆర్, చంద్రబాబు. త్వరలో ఉద్యోగాల జాతర, 50,000 పోస్టులను భర్తీ చేస్తాం, ఎంత కష్టమైనా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరిస్తాం, స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ చూసినట్టయితే, నవశకం, అవినీతి రహిత పాలనతో బంగారు తెలంగాణ, సర్వేపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, అది సంక్షేమ పథకాల అమలుకే, టీఎస్పీఎస్సీ ద్వారా 50,000 ఉద్యోగాల భర్తీ, సీఎం కేసీఆర్. దళితులకు భూ పంపిణీ ప్రారంభం. ఇక ప్రణాళికా సంఘానికి చెల్లు చీటి, కొత్త విధానాన్ని తీసుకురానున్న ప్రధాని. అదేవిధంగా సర్వేకు సిద్ధం, ప్రతి రూపాయి ప్రజలకే, పథకాల రూపకల్పనకే సర్వే, అడ్డంకులు అధిగమించి ఏర్పాట్లు పూర్తి చేసిన సర్కార్. రాష్ట్రంలో 99.41 లక్షల ఇండ్లకు 3.69 లక్షల ఎన్యూమినేటర్లు, 19 రికార్డు స్థాయిలో గణన. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక సూర్య దినపత్రిక చూసినట్టయితే, యువతే దేశ భవిత, ఉద్యోగం చేయొద్దు, ఉపాధి సృష్టించండి, ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మిద్దాం, కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు నాయుడు. కష్టపడే తత్వం మన సొంతం, విభజన తీరు బాధ కలిగిస్తోంది, మాతో ఘర్షణాత్మక వైఖరి వద్దు అనే అంశాలను కూడా సూర్య దినపత్రికలు చూడవచ్చు. అదేవిధంగా దళితులకు భూమి, గోల్కొండ కిల్లాపై ఎగిరిన 30 జెండా, దసరాకు మరిన్ని పథకాలు, త్వరలో కళ్యాణ లక్ష్మి పెన్షన్లు, క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం. అదేవిధంగా సర్వేకు సర్వం సిద్ధం, మురికివాడల్లో రికార్డు, దేశంలోనే ఏపీకి అగ్రస్థానం, ఏపీకి వరం మరో సింగరేణి అనే వార్తలను కూడా సూర్య దినపత్రికలు చూడవచ్చు. ఇక మెట్రో ఇండియా చూసినట్టయితే, గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్గా మెట్రో ఇండియాలో ఇచ్చింది. అదేవిధంగా మోడీ ప్రధాన సేవకుడిని, మీ పాలకుడిని కాదు అని చేసినటువంటి ఎర్రకోటలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా బ్యానర్ ఐటమ్గా హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రీడాకారులను అభినందించినటువంటి ఫోటోను కూడా, దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మెట్రో ఇండియా ప్రధానంగా ఇచ్చింది. ద హిందూ పత్రిక చూసినట్టయితే,
ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగాన్ని కూడా బ్యాన్ ఐటమ్గా మనం చూడవచ్చు. అదేవిధంగా కేసీఆర్, చంద్రబాబు గవర్నర్ ఇచ్చినటువంటి టీ పార్టీలో కూడా కలిసినటువంటి దాని సందర్భానికి సంబంధించినటువంటి వార్తను కూడా ద హిందూ పత్రికలో బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. ఇక డెక్కన్ క్రానికల్ చూసినట్టయితే ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగానికి సంబంధించినటువంటి వార్తను కూడా బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. అదేవిధంగా కేసీఆర్ సర్వే మీద ప్రధాన దృష్టి కేంద్రీకరించినటువంటి వార్తను కూడా డెక్కన్ క్రానికల్గా బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. అయితే ఈరోజు వచ్చినటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలపై విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి వేణుగోపాల్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రసంగం చూసినట్టయితే నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అంటే నీ పాలకుడిని కాదు సేవకుడిని మాత్రమే అన్నారు. దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రసంగాలకు సంబంధించి దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అతనికి వచ్చినటువంటి క్రేజీ ఏదైతే ఉందో అది మనం చూస్తూ ఉంటే కనుక అతను నేను ఒక మొత్తం ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి వ్యక్తిని అనేది కాకుండా జనరల్గా నేను మీలో ఒకటిని, మీతో పాటుగా నేను వస్తాను, నాతో పాటు మీరు రండి అని చెప్పి వాడేటటువంటి భాష కానీ అతని ప్రసంగం ద్వారా ప్రజలను ఆకట్టుకునేటటువంటి తీరు కానీ ఏమైపోతుందంటే ప్రజలు ఓన్ చేసుకునే విధంగా మాట్లాడేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అయితే ఇంతవరకు జరిగిన దానికి ఇప్పటికీ భిన్నంగా ఏముంది అంటే మనం అంతా కలిసి అభివృద్ధి చేసుకుందాం, నేనేదో చేస్తాను లేకపోతే నా మీద ఏదో మీరు ఆశలు పెట్టుకుని నా ఒక్కడి మీద బాధ్యత వేయడం కాదు, మీ అందరి మీద నేను బాధ్యత వేస్తున్నాను. ఒక మాట చెప్పాడు, 125 కోట్ల మంది భారతీయులు చేయి కలిపి నడుద్దాం అంటే మన భారతదేశ పవర్ ఏంటి, మనము బ్రాండ్ ఇమేజ్ అనేది ఎలా పెంచాలి, ఇది మేడ్ ఇన్ ఇండియా అంటే ప్రతి వస్తువు పైన తయారయ్యేటటువంటి అన్ని వస్తువులు కూడా ప్రపంచంలో ఏ దేశంలో వినియోగించినా మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నేమ్ అనేది ఏంటంటే ఇండియా నుంచి వస్తే ఆ వస్తువు యొక్క నాణ్యత పెంచడానికి మనమంతా కలిసి పనిచేయాలనేటటువంటి తత్వాన్ని ఏదైతే తీసుకొచ్చాడో ఖచ్చితంగా మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ఆర్థికవేత్తలు, ఐటీ నిపుణులు, వివిధ రంగాల్లో పరిశ్రమల్లో బాగా పేరు ప్రఖ్యాతులు గంచినటువంటి వ్యక్తులు కూడా మీరంతా కలిసి వస్తే మనం మన భారతదేశాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటటువంటి తత్వాన్ని ప్రజలకు తీసుకెళ్లేటటువంటి విధంగా అతను వాడినటువంటి భాష ఏదైతుందో నేను ఒక సైనికుడిని అనేటటువంటి తత్వం ఎలా ఉంటుందంటే ఇది ఖచ్చితంగా ఇతనేం గొప్ప కాదు, అతను అంతా ఒకటే అనేటటువంటి తత్వాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా మాట్లాడారు. అన్నిటికి మించి కొన్ని ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా, ఏ ప్రధానమంత్రిని తీసుకున్నా, ఏ ముఖ్యమంత్రిని తీసుకున్నా తాము చేయబోయేటటువంటి కార్యక్రమాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏకరువు పెట్టేటటువంటి కార్యక్రమమే ఈ 15 ఆగస్టు వేడుకలు కానీ మనం రిపబ్లిక్ దినోత్సవం కానీ 2 రోజులు ఏది జరిగినా కానీ అది 26 జనవరి జరిగిన ఇది జరిగిన. అయితే ఇక్కడ మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి మేము ఏదైతే నిర్ణయం ఇలాంటి ఏం జరుగుతుందంటే గ్రామీణ స్థాయిలో, కింది స్థాయిలో చిన్నారులు పడేటటువంటి ఇబ్బందులను వాళ్ళు గుర్తించి వాటిని పైకి ఇలాంటి ఉపన్యాసాలు కావాలి మనకి. ఎందుకంటే ఎప్పుడు ఊకదంపుడు వార్తలే కాకుండా అభివృద్ధి పథంగా, అంతేకాకుండా విస్మరించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటిది, బాలికలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు లేకుండా వాళ్ళు పడే ఇబ్బందులు ఇలాంటివి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈ రానున్న 4-5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు ఉపయోగపడేవి. ఇప్పుడు మనం శాటిలైట్లు పంపిస్తున్నాం, లేకపోతే ఇస్రోను బాగా స్ఫురిస్తుపోతున్నాం, ఇంకోటి చేస్తున్నాం, అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కువ మంది నిరుపేదలు అభ్యసించేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి కనీస వసతుల కల్పనకు సంబంధించి నేను ఏదైతే ప్రకటించారో ఇలాంటి నిర్ణయాలు వస్తే ప్రజలు స్వాగతిస్తారు. మాట్లాడేటటువంటి తీరు ద్వారా తాను ప్రజలను ఆకట్టుకున్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం అయితే ఇంకోటి కూడా చూడొచ్చు. అంటే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి అంటే అభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం కూడా పెంచుతామని చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రణాళిక సంఘం ఇంతవరకు జరిగింది ఏంటి, ఆర్థిక రంగ నిపుణులతోటి వేసినటువంటి సంఘం. అందులో ఒకరిద్దరు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వాళ్ళు, మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్థిక మంత్రి కానీ అలాగే ప్రధానమంత్రి కూడా చైర్మన్గా ఉంటూ కొన్ని చేస్తున్నటువంటి సంఘటనలు. అయితే ఈ 29 రాష్ట్రాలు, కొత్త ఏర్పడ్డ రాష్ట్రంతో పాటు 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండవు. వాటి నైసర్గిక స్వరూపాలను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి, శీతోష్ణ స్థితి బట్టి ఎక్కడికక్కడ సమస్యలు మారుతూ ఉంటాయి. అయితే ఎక్కడో ఢిల్లీలోనో ఇంకొకడో ఏదో ఒక హాల్లోనో కూర్చొని మేము దేశానికి సంబంధించినటువంటి ప్రణాళికను ప్రవేశపెట్టాము, మేము రాసాము కాబట్టి మీరు అమలు చేయాలంటే ఇక్కడ ఉండేటటువంటి స్థానిక సమస్యలు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు తెలుస్తాయి. అయితే ఇప్పటి వరకు అమలవుతూ వస్తున్నటువంటి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి అన్ని రాష్ట్రాలకు మేము భాగస్వామ్యం కల్పిస్తామంటే ఈ సమావేశాల్లో ఒక ప్రణాళికను వేస్తున్నప్పుడు దానికి అయ్యేటటువంటి ఖర్చుల గురించి జమా లెక్కలు రాస్తున్నప్పుడు ఈ స్థానికంగా ఉండే సమస్యల పట్ల మాకు ఈ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని పరిశీలించండి, ఏమైనా కేటాయింపులు జరపండి అని చెప్పి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏకరువు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రతిపాదనలను తీసుకెళ్లి ప్రభుత్వం ముందు పెట్టేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు కేటాయింపులు పెరిగి స్థానికంగా అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇది ఏం జరుగుతుంటే మనం గమనించవచ్చు. ఇదంతా కూడా గతంలో జరిగింది కాబట్టి మేము అదే చేస్తాము అనేటటువంటి ప్రాక్టీస్కు భిన్నంగా
ఇక్కడ వాస్తవానికి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని నడిపిద్దాం అనేటటువంటి తత్వాన్ని ఏదైతే తీసుకొచ్చారో ఇది ఖచ్చితంగా దేశ భవితకు దేశ భవిష్యత్తుకు యువతకు సంబంధించినటువంటిది కానీ ఆయా రాష్ట్రాల్లో నివసించేటటువంటి సామాన్య ప్రజల అభివృద్ధికి సంబంధించి కానీ ఆర్థిక స్వావలంబనం కానీ ఇలాంటి నిర్ణయాలు ఉపయోగపడతాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. అంటే మోడీ గారు మరొక మాట కూడా చెప్పారు, అంటే సంఖ్యాబలంతో కాకుండా ఏకాభిప్రాయంతోనే, అంటే అన్ని పక్షాల అభిప్రాయం తీసుకునే ప్రభుత్వం నడుపుతాం, ముందుకు తీసుకెళ్తాం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగింది ఎస్పీ గారు ఎలా అంటే అతను చెప్పడానికి కూడా కారణం ఏంటంటే మైనార్టీలో ఉండి ఒక కూటమిలో ఉన్నటువంటి సభ్యుల మద్దతుతో ప్రభుత్వాలు నడిపించినటువంటి వాళ్ళు కూడా సంఖ్యాబలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కి వాళ్ళు కొన్ని బిల్లులు పాస్ చేయించారు, కొన్ని నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ ఫుల్ మెజార్టీ ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్లో చాలా ఎక్కువ మెజార్టీ ఉన్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వము మేము సంఖ్యాబలంతో పోవట్లేదు, మేము తీసుకునేటటువంటి నిర్ణయాలను ముందుగా ప్రతిపక్షాల దగ్గర తీసుకెళ్తాం, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే వాళ్ళని ఒప్పిస్తాం, అవసరమైతే మేము తీసుకునేటువంటి నిర్ణయాల్లో మార్పులు చేస్తాము, వాళ్ళని ఒప్పించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం, మీరు భాగస్వాములు కండి అభివృద్ధిలో, మీరు మంచి సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నటువంటి తత్వం. ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైతే ఎన్నికైతారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలంతా ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఇక్కడ మేము ఒంటెదు పోకడగా పోయి మాకు బలం ఉంది కాబట్టి మేము ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనేటటువంటి తత్వాన్ని కాకుండా మా నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి అన్ని శక్తులను కూడగడుతూ వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ప్రతిపక్షాల యొక్క సూచన సలహాలు కూడా తీసుకెళ్ళి మేము దేశాభివృద్ధిలోకి ముందుకెళ్తాం కాబట్టి మీరు మాతో కలిసి రండి అనేటటువంటిది ఖచ్చితంగా ఇది ఆహ్వానం. అయితే దీనికి మరి ఇంకొక కాంట్రడిక్టరీ కూడా ఉంది. ఇక్కడ విపక్ష నేత గుర్తింపు సందర్భంగా కొన్ని వివాదాలు కూడా ఏర్పడ్డాయి. అంటే పార్లమెంట్లో విపక్ష నేత గుర్తింపుకు సంబంధించి మినిమం 10% ఆఫ్ సీట్స్ లేవు కాబట్టి మేము ఇవ్వట్లేదు. మరి ఇక్కడ ప్రధాని గారు చేసినటువంటి ఇంతసేపు మనం ప్రధాని గారి గురించి మంచి పాజిటివ్గానే మాట్లాడేమవుతుంది. అంటే ప్రాక్టీస్గా వస్తున్నటువంటి దానికి భిన్నంగా ప్రజలు గుర్తించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి మరి. కాబట్టి ఎవరైనా కానివ్వండి, ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రతిపక్ష నేత గుర్తింపు అనేది మీరు ఒక బిల్లు ఉంది, ఒక రాజ్యాంగం ప్రకారం మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి. ఇదే పెద్ద మనసుతోటి మేము సభలో మా తర్వాత ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మేము ప్రతిపక్ష హోదా కల్పిస్తూ గుర్తిస్తున్నాం అని ప్రకటన చేసి ఉంటే కూడా బాగుండేది. ఎందుకంటే మనం ఇంతకాలం ఇప్పుడు యూపీఎన్గా సమర్థిస్తున్నామా, ఇండియన్ సమర్థిస్తున్నామా అనేది కాదు, వాళ్ళు తీసుకునేటటువంటి విధానాలను మనం సమర్థిస్తూ వస్తున్నాము. మరి ఈ పాజిటివ్ ఇండికేషన్స్ ప్రతిపక్షాలకు పంపుతున్నప్పుడు, ప్రజల్లోకి పంపుతున్నప్పుడు మీరు కూడా పట్టుకుని దాన్నే పట్టుకుని కూర్చోవడం కాకుండా కొద్దిగా సడలిస్తూ వాళ్ళకు కూడా గుర్తింపు అనేది ఇస్తే కనుక, ప్రతిపక్ష నేత గుర్తించుంటే కనుక ఎవరన్నా కానీ ఆ పార్టీలు ఎవరైనా ఎన్నికవనివ్వండి, ప్రతిపక్షాలకు తక్కువ స్థాయిలో సీట్లు ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదా కల్పిస్తూ మేము పెద్దతనం చాటుకున్నామని చెప్పి ఉంటే బాగుండేది. ఇంకోటి చూడొచ్చు, అంటే కొన్ని రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో నక్సల్ సమస్య తీవ్రంగా ఉంది, అభివృద్ధికి ఆటంకంగా మారిందని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నక్సల్స్ తుపాకులు వదిలి నాగళ్లు పట్టండి, అభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దక్షిణాదిలోనే కొద్దిపాటి ప్రమాదం ఉన్నట్టుగా కనపడుతుంది నక్సల్స్ తోటి. గతంతో పోల్చుకుంటే 10 సంవత్సరాలతో పోల్చుకున్నా, 5 సంవత్సరాలతో పోల్చుకున్నా, 2 సంవత్సరాలతో పోల్చుకున్నా వాళ్ళ యొక్క సంఖ్య కూడా బాగా తగ్గుతూ వచ్చింది. ఇటీవల మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. వాళ్ళ ప్రజెంట్ ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది, ఏ క్యాడర్లో ఉన్నారు అనే దాని మీద కూడా వచ్చింది, బాగా తగ్గుతూ వచ్చింది. అయితే ఇది మళ్ళీ ఎక్కడ బలపడుతుందో అనేటటువంటిది, ఇది ఏమవుతుందంటే ఒకరోజు తగ్గిపోయేది కాదు, ఒకరోజు బాగా పెరిగేది కాదు. క్రమంగా వాళ్ళు ఎప్పుడైతే క్షీణిస్తూ వస్తారో, వాళ్ళ యొక్క సంఖ్య తగ్గుతూ వస్తుందో, వాళ్ళు బలం పెంచుకోవడానికి కొంత రిక్రూట్మెంట్ చేస్తూ పోతుంటారు. కాబట్టి మీరు ఈ తుపాకులు ఇవన్నీ వదిలి నాగలు పట్టుకొని తిరగాలి, అంటే రైతులకు అండగా ఉండాలి. మీరు ఎప్పుడైతే సమాజంలోకి వస్తారో మిమ్మల్ని చూసి ఇంకొంతమంది అట్రాక్ట్ అవ్వాలి తప్పితే మీరు అభివృద్ధికి ఆటంకంగా మారొద్దు అని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా స్వాగతించాలి. అయితే ఇదే సమయంలో తీవ్రవాదం మీద అంత స్థాయిలో ప్రధాని గారు మాట్లాడినట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే మొన్న జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు మాట్లాడినంత తీవ్రత ఈ రోజు జరిగిన వేదిక నుంచి ఏం మాట్లాడలేదు. అది మరి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్ తీసుకోవాలా అనేది పక్కన పెడితే కనుక వాస్తవానికి ఇప్పుడు దేశ ప్రజలకు ఉద్దేశించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, దేశాభివృద్ధి, బ్రాండ్ ఇమేజింగ్ పెంచడానికి, అలాగే తాను తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు, ఈ ప్రభుత్వం ఒంటెదు పోకడలతో పోదు, నేను ప్రధానిగా మాట్లాడట్లేదు, సేవకుడిగా మాట్లాడుతున్నాను అని చెప్పినటువంటి దాన్ని ఖచ్చితంగా మనం కొద్దిగా పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరొకటి చూడవచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు, కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. అదేవిధంగా అక్కడ 5 లక్షల ఐటీ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే ఇక్కడ 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. వీటిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఉద్యోగాలు అంటే
అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 50 లక్షలకు 50,000కు 5 లక్షలకు చాలా తేడా ఉంది. అయితే 50,000 ఉద్యోగాలు మేము ప్రకటిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు 5 లక్షల ఐటీ ఉద్యోగాలను మీరు ప్రస్తావిస్తున్నట్టుగా ప్రకటించినటువంటి ఉద్యోగాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఈ సంఖ్యాపరంగానే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో మేము 50,000 మేము భర్తీ చేస్తున్నామని చెప్పి కనీసం 40,000 52,000 భర్తీ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందని కట్టుబడి ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. ఒకేసారి 5 లక్షల ఐటీ ఉద్యోగాలంటే రెగ్యులర్ స్ట్రీమ్లో చదివినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత, వాళ్ళ శాతం ఎంత, ఐటీ చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత, వాళ్ళ శాతం ఎంత, గుంటూరు, ఒంగోలు, విజయవాడ, అనంతపురం, కర్నూలు, విజయనగరం లాంటి ప్రాంతాల్లో ఎంతమంది ఐటీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పటికిప్పుడు 5 లక్షల ఖాళీలు వేస్తే కనుక అక్కడ అభ్యర్థులు కూడా దొరకలేనటువంటి పరిస్థితి. అంటే మనం నెగిటివ్ మాట్లాడడం కాదు, ఓన్లీ ఐటీ మీద దృష్టి పెట్టడం వల్ల గతంలో చంద్రబాబు నాయుడు గారు దెబ్బతిన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి రూరల్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు అప్పుడంటే హైదరాబాదు, రంగారెడ్డి, సైబరాబాద్ ఇదంతా అభివృద్ధి చెందింది కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ వాళ్ళు అభివృద్ధి చెందుతూ హైదరాబాద్లో ఐటీని అభివృద్ధి చేస్తూ పోయారు. మరి ఇప్పుడు అక్కడ రూరల్ ప్రాంతంగా గుర్తింపు పొందినటువంటి ఏపీలో ఇప్పుడు ఒకేసారి 5 లక్షల ఐటీ ఉద్యోగాలు నేను చేస్తానంటే మరి రెగ్యులర్ విద్యార్థులు 80% మంది BA, BCom, BSc ఇతర రెగ్యులర్ కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళంతా ఏం చేయాలి? ఏ ఉద్యోగాలు? ఇప్పుడు చదివిన కోర్సులు వదిలిపెట్టి మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాసుకున్నట్టుగా మళ్ళీ ఎంసెట్ రాసుకుని ఐటీ చేసుకుని రావాలన్నా దాన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కూడా ఐటీ ఉద్యోగాలు అనేవి ఏంటి ప్రభుత్వం ఇస్తుందా? ఐటీ సంస్థలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఐటీ సంస్థలు వాళ్ళ అవసరాల కోసం రిక్రూట్ చేసుకునేటటువంటి ప్రక్రియ అదొక గేట్వే లాగానే పనిచేస్తుంది తప్పితే దానికి ప్రభుత్వానికి పెద్ద సంబంధం లేదు. ప్రభుత్వం ఒక ఐటీ సంస్థకు అనుమతులు ఇస్తే ఆ ఐటీ సంస్థ ఎంతమంది ఉద్యోగులు అవసరమో అంతమందిని మాత్రం రిక్రూట్ చేసుకుంటుంది. అది ప్రైవేట్ సంస్థగా గుర్తింపు ఉంది. ఐటీ ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు మీరు గుర్తిస్తున్నారా? మరి ఇంతమంది 80%, 75-80% చదువుకున్నటువంటి రెగ్యులర్ స్ట్రీమ్ విద్యార్థులకు సంబంధించి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రావాల్సిందే 5 లక్షలు కాదు, కనీసం అందులో 1 లక్ష ఇప్పటికిప్పుడు ఈ 6 నెలల్లో 1 ఇయర్లో చేసి ఉంటే కనుక కొద్దిగా ఆ ఒక్క ఉద్యోగిగా గుర్తించాల్సిన అవసరం లేదు. అతనికి వచ్చేటటువంటి ఆదాయం వల్ల అతను చేసేటటువంటి ప్రతి పైసా కూడా ఖర్చు చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్ళి పలు వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు, వ్యాపారస్తులకు సంబంధించి వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు, కాదనట్లేదు. అయితే ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి ఓన్లీ మేము సంస్థను ఏర్పాటు చేసి కూర్చోడం అనేది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు సంబంధించి ముఖ్యమంత్రులు ప్రకటిస్తే బాగుంటుంది. అయితే అంటే చంద్రబాబు మైండ్ సెట్ అనేది ఇంకా ఐటీ చుట్టూ తిరుగుతుందని భావించచ్చు అంటారా? లేకపోతే అంటే ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మొత్తం వాళ్ళ దృష్టి అంతా ఐటీ మీదనే ఉంటే మిగతా రంగాల పరిస్థితి ఎలా భావించచ్చు? రైట్లీ పాయింటెడ్ అవుట్ మీరు ఎస్పీ గారు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ ఐటీ అంటున్నారు, అక్కడ పరిశ్రమలు అంటున్నారు. మనం గమనించాలి. ఇక్కడ నేను మొదటి మాట అదే చెప్పాను, గతంలో ఐటీ నేనే అభివృద్ధి చేశాను అని చెప్పి 10 సంవత్సరాలు దెబ్బతిన్నారు మీరు. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారా, లేకపోతే మళ్ళీ అదే మైండ్ సెట్లో మీరు అడిగినట్టుగా మీరు వాడిన పదం ఏదైతుంది అదే మైండ్ సెట్ తోటి వెళ్తే కనుక 5 సంవత్సరాల తర్వాత ఏంటనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు ఎంతసేపు ఐటీ అని చెప్పడం, పరిశ్రమలు అని చెప్పడం, పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. పరిశ్రమల స్థాపనపైన ఐటీ ఉద్యోగులపైన చూపినటువంటి శ్రద్ధ ఇటు ప్రభుత్వ ఉద్యోగాలపైన అలాగే రైతు వర్గాలపైన చూపించినట్టుగా కనపడట్లేదు. మళ్ళీ మీరు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటి, ఎక్కువ మంది దేని మీద డిపెండ్ అవుతున్నారో వాళ్ళకు మొదటగా మీరు సహాయకారిగా నిలవండి. వాళ్ళను స్లోగా మీరు డైవర్ట్ చేస్తూ ఏదైతే మనము మార్కెట్ బాగా ఉందో, ఏదైతే మార్కెట్లో బాగా ఆర్థికంగా సంపాదించుకోగలుగుతామో అటువైపు రైతులను కానీ రెగ్యులర్ స్ట్రీమ్ విద్యార్థులను కానీ డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు రావడంతో 5 లక్షల ఐటీ ఉద్యోగాలను లేకపోతే పరిశ్రమలకు సంబంధించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా వ్యతిరేకత అనేది వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఇది కల్పిస్తూనే రెగ్యులర్ స్ట్రీమ్లో ఉన్నటువంటి దానికి రైతు వర్గాలకు సంబంధించి, గ్రామీణ ప్రాంతంలో నివసించేటటువంటి రైతులకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి, రాజధాని నిర్మాణం విషయంలో అంటే కేంద్రం వేసినటువంటి శివరామకృష్ణ కమిటీ కన్నా నాకే ఎక్కువ అనుభవం ఉంది, నాకే తెలుసు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అంటే రాజధానికి సంబంధించి ఇప్పటికే విజయవాడలో అన్ని కార్యాలయాలు కూడా మార్చాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని రాజధాని నిర్మాణంలో ఒక క్లారిటీ ఇవ్వకుండా ఇలాంటి ప్రకటన చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటే? ఇది వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కమిటీని గౌరవించాల్సి పోయి వాళ్ళకంటే నాకు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రి కంటే నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేనే ముఖ్యమంత్రిగా పనిచేస్తానంటే కుదురుతుందా? మీకున్నటువంటి నాలెడ్జ్, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో లిటరేచర్ ఉంటుందో, లేకపోతే మీ దగ్గర ఏదైతే పక్కా ప్లాన్ ఉంటుందో, యాక్షన్ ప్లాన్ ఉంటుందో అది కమిటీకి ఇస్తూ, ఇప్పుడు మీరు అక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు,
మీరు చెప్తున్నదే అమలవుతుంది అనేటటువంటి ప్రజల్లో ఉంది. అలాంటప్పుడు ఆ కమిటీకి మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఇచ్చి వాళ్ళతో అమలు చేస్తే బాగుంటుంది. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక కమిటీని గౌరవించకుండా కమిటీని అవహేళన పరిచే విధంగా మాట్లాడేటటువంటి తీరు మనం చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించట్లేదు. ఆయన మాట్లాడడం ఆయనకు తగదని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకంటే నాకే ఎక్కువ తెలివి ఉంది అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ మనకు సూప్రమసీ చెప్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ కమిటీని అధికారులు గుర్తించడం మానేస్తారు, గౌరవించడం మానేస్తారు, ప్రజలు గౌరవించడం మానేస్తారు. మరి కేంద్రం వేసినటువంటి కమిటీకి మీరు ఇలాంటి చేయడం అనేది వాస్తవానికి ఇలాంటి మంచి పద్ధతి కాదు. ఇది ఇలా మాట్లాడకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏ ప్రాంతంలో ఉంటే బాగుంటుందో ఒక అధికార హోదాలో ముఖ్యమంత్రిగా మీ సిబ్బంది మొత్తాన్ని మీ దగ్గర ఉన్నటువంటి సీనియర్ అధికారులతోటి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఏమనుకుంటారో అక్కడ పెట్టించుకుంటే బాగుంటుంది. అది ఇంటర్నల్గా జరగాలి. అంతేగాని నేను చెప్పాను కాబట్టి పెట్టారు, నాకు తెలివి ఎక్కువ ఉంది కాబట్టి నేను చెప్పిందే విన్నారు అని చెప్పడం వల్ల మీరు కూడా రేపు పొద్దున కొన్ని కమిటీలు వేస్తారు. అలాంటప్పుడు మీ కింది వాళ్ళు వాటిని గౌరవించాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి నెగిటివ్ సంకేతాలు బయటకు వెళ్తాయి. కాబట్టి అలా మాట్లాడడం మంచిది కాదు. ఇంకోటి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చూడవచ్చు, ఆ గోల్కొండ కోట మీద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు, జెండా ఆవిష్కరణ చేశారు. అంటే ఈ సందర్భంగా అనేక వరాల జల్లులు కూడా కురిపించారు. ముఖ్యంగా దళితులకి భూముల పంపిణీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. మొత్తం మీద చూసినట్టయితే నిన్న కేసీఆర్ చేసినటువంటి ప్రసంగాన్ని ఎలా చూడొచ్చుంటారు? కేసీఆర్ గారు ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కనుక తాను మాట్లాడేటటువంటిది తాను యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది మొదలుపెట్టారు అనేది మనకు కనపడుతుంది. ఏదైతే దళితులకు సంబంధించి 3 ఎకరాల భూ పంపిణీ అనేది సాధ్యపడదు అనేటటువంటిది బాగా బయటకు వచ్చిన నేపథ్యంలో నేను ఆగస్టు 15th రోజు ప్రారంభిస్తున్నానని ప్రకటించి ఇక్కడే కాకుండా 40-48 మందికి ఇక్కడ ఇవ్వడమే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో సంబంధిత జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రుల ద్వారా కూడా వాళ్ళు ఆల్రెడీ భూ పంపిణీ అనేది ప్రారంభించారు. ఇది వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో బహిరంగ సభలో చెప్పారు. వాటికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించారు. వాటితో పాటు ఇంకేమేమి వీళ్ళు ప్రకటించినవన్నీ కూడా మేము చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఇది చేస్తూ పోతున్నాము. ఆయన ప్రధానంగా ఈ వేదికను వాడుకుంటే ఏం చెప్పారు, సర్వే పైన దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ప్రకటించారు. ఎందుకు అది ఫోర్త్కమింగ్ త్వరలో 19వ తేదీన జరగాల్సి ఉంది. కాబట్టి ఈ సర్వే యొక్క ఉపయోగం ఏంటి, సర్వే ఎందుకు చేస్తున్నాము, సర్వే వల్ల ప్రభుత్వానికి ప్రజలకు ఏంటి అనేది చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నించినట్టుగా కనపడుతుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల కంటే అసలైన లబ్ధిదారుల కంటే మధ్యవర్తులు, మధ్యస్థులు, బ్రోకర్లు ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు, అనామకులు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి వాళ్ళని ఏరివేసే కార్యక్రమమే తప్పితే దీనికి లేనిపోయిన అపోహలు అంటబెడుతున్నారు అనేది చెప్తూ వచ్చారు. ఇదంతా కూడా ప్రక్రియ ఏంటంటే అతను దీంతో పాటు ఏ వర్గాలకు ఎలా చేస్తూ వచ్చాము, రేపు ఏం చేయబోతున్నాము, రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి తీసుకొచ్చారు, ముస్లిం వర్గాలకు సంబంధించి తీసుకొచ్చారు, కొన్ని కులాలను ఉపకులాలు ఈ ప్రాంతంలో లేని వాటిని కూడా తీసేస్తూ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళ రిజర్వేషన్లు, ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ, వాటిని చట్టరూపం దాల్చడానికి తీసుకునేటటువంటి ప్రక్రియ, వీటన్నిటిని ఏకరువు పెట్టారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, ప్రభుత్వము త్వరలో తీసుకోబోయేటటువంటి కీలక నిర్ణయాలు. ఇదే వేదికపై నుంచి ఏం చెప్పారు, త్వరలో 50,000 ఉద్యోగాలకు సంబంధించి మేము ప్రకటనలను టీపీఎస్సీ ద్వారా రిలీజ్ చేయబోతున్నాం అనేది. దీని మీద మనం ఒక 2-3 months వెయిట్ చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారా, వచ్చే 15th ఆగస్టు నాటికి ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఇంకోటి చూడవచ్చు, 2 రాష్ట్రాల మధ్య ఏర్పడినటువంటి వివాదాల పరిష్కారానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని చర్చించుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఈ నేపథ్యంలో నిన్న చూడవచ్చు గవర్నర్ ఇనిషియేటివ్ తీసుకుని 2 ముఖ్యమంత్రులను కూడా కూర్చోబెట్టారు. మరోసారి భేటీ అవుతారు, రేపు సండే భేటీ అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే 2 ముఖ్యమంత్రులు కూర్చుంటే అంటే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇదే విషయాన్ని మనం కూడా అనుకుంటాం. ఎస్పీ గారు ఇదే స్టూడియోలో అనేక సందర్భాల్లో ఇద్దరి మధ్యన వివాదం ఏర్పడ్డప్పుడు ఒక పెద్ద మనిషి కూర్చోబెట్టి చర్చలు జరిపితే బాగుంటుంది, ఆ చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది. పరిష్కారం కానీ ప్రపంచంలో ఏది లేదు. చర్చలు జరగకనే నేను ఎక్కువ నువ్వు గొప్ప, నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే దాని మీదే ఇది పరిష్కారం కాకుండా పోతుందని మనం అనేక సందర్భాల్లో చెప్పాము. ఎవ్రీ టైం ఏమవుతుంది, 15th ఆగస్టు రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత గవర్నర్ గారు ఇటు, రాష్ట్రపతి గారు అటు వాళ్ళు జెండా ఎగరేసే కార్యక్రమంలో వాళ్ళు అధికారికంగా ప్రభుత్వం తరఫున పాల్గొన్నారు. వాళ్ళ రాష్ట్రపతి భవన్లో కానీ గవర్నర్ కార్యాలయం కానీ చేస్తారు. కాబట్టి ఎట్ హోమ్ అనేది కార్యక్రమము ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విఐపీలందరినీ పిలిచి ఒక తేనేటి విందును ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రక్రియ. ఈ సందర్భంగా జరిగినటువంటి ఆసక్తికర చర్చ రాష్ట్ర ఇటు తెలుగు వారంతా ఇటు రాష్ట్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ ఆసక్తికరంగా గమనిస్తున్నది. వీళ్ళిద్దరు కలిశారు, చర్చించుకున్నారు, చర్చలు ఏకాంతంగా జరిగాయి, అందరి ముందు కాసేపు మాట్లాడుకున్నారు. వాస్తవానికి మీరు అడిగినట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి ఇన్పుట్స్ ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా రానున్న ఈ ఆదివారం రోజున అంటే రేపు కానీ 1-2 daysలో కానీ వీళ్ళిద్దరూ అధికారికంగా కూర్చొని చర్చలు జరిపేటటువంటి అవకాశం ఉంది. కొన్ని కీలకమైన ఇప్పుడు మనం చూస్తున్న ఎంసెట్ మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు.
ఇక్కడ ఈఆర్సీల మీద అనేకమైనటువంటి వివాదాలు ఏర్పడ్డాయి, నిధులకు సంబంధించి ఏర్పడ్డాయి, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఏర్పడ్డాయి, అలాగే జల వివాదాలకు సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. వీళ్ళ మధ్యన చర్చలు సామరస్యపూర్వకంగా జరిగితే కనుక ఇలాంటివి వచ్చే అవకాశం లేదని మనం అనేక సందర్భాలు మాట్లాడాం. కాబట్టి ఇది ఒక శుభ పరిణామంగా, తెలుగు ప్రజలంతా శుభ పరిణామంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిగా ఎక్కువనా తక్కువనా అనేది కాకుండా ప్రజల అవసరాల కోసం, ప్రజల సహాయార్థం కోసం మీరు మీ ఏదైతే గట్టిగా పట్టుకొని నేనే గొప్ప అని కూర్చుంటున్నారో కాస్త సడలించుకుంటే, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే ఖచ్చితంగా సహృద్భావ వాతావరణంలో ఈ ఇరు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ప్రజల మధ్యన వీళ్ళు ఎవరైతే విరోధులుగా మాట్లాడుకుంటున్నారో ఇంతకాలం అవన్నీ ఆగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1-2 డేస్లో ఇది జరిగితే కనుక తెలుగు ప్రజలందరికీ శుభదినంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇవ్వండి ఇవాల్టి న్యూస్ వాచ్. రేపటి న్యూస్ వాచ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.